రఘు అనే ఒక వ్యక్తి ఉండేవాడు. ఆయన క్రీస్తునందు ఒక విశ్వాసి, కాని దేవుని వాక్యాన్ని పంచడానికి ఎప్పుడూ సమయం వెచ్చించేవాడు కాదు. ఎక్కడైనా ఎవరికైనా దేవుని ప్రేమను చెప్పడానికి అవకాశం వచ్చినప్పుడు ఆయన ఎప్పుడూ తరువాత చెప్తాను, ఇప్పుడు చాలా పనిలో ఉన్నాను, నా వల్ల కాదు అని అనేవాడు. చర్చిలో, ఆఫీసులో, పక్కనే ఉన్న పొరుగువారి వద్ద, బంధుమిత్రుల వద్ద ప్రత్యక్షంగా గాని లేదా పరోక్షంగా ఆన్లైన్లో అవకాశం వచ్చిన ప్రతిసారి అదే సమాధానం చెప్పేవాడు. ఒకరోజు మళ్లీ గాస్పెల్ పంచే అవకాశాన్ని కోల్పోయిన తర్వాత రాత్రి ఆయన కలలోకి వెళ్లిపోయారు. కలలో రఘు స్వయంగా దేవుని ఎదుట నిలబడి ఉన్నాడు. కాని దేవుని ముఖంలో శాశ్వతంగా ఉండే కాంతి కనిపించలేదు. ఆయన ఎంతో దిగులుగా కనిపించారు. దేవుని ముఖంలో ఆ బాధను చూసి రఘు హృదయం క్షోభించింది. ప్రభువా, మీరు ఎందుకు ఇలా విచారంగా ఉన్నారు అని ప్రశ్నించాడు. దేవుడు మెల్లగా ఆయన వైపు తిరిగి ఆత్మవిస్మృతతో మాట్లాడుతూ, నా కుమారుడా, నిన్ను నేను ఉపయోగించాలనుకున్న సమయం ఎన్నోసార్లు వచ్చింది. ఒక వ్యక్తి ఆ రోజు ఎంతో నష్టంలో, భయంతో, బాధలో ఉన్నాడు. అతనికి నా ప్రేమ, నా మాటలు నీ ద్వారా తెలియపరచాలి అనుకున్నాను, కాని నీవు ఆ అవకాశాలన్నీ చేజార్చుకున్నావు. నేను నిన్ను వాడుకుని అతనిలో ఆశ నింపాలని అనుకున్నాను, కాని నీవు నా స్వరాన్ని విస్మరించావు. రఘు గుండె పరితపించింది. ప్రభువా, నాకు తెలియదు, నా మాటలు, నా సమయం ఒకరి జీవితాన్ని మార్చగలవని నాకు అర్థం కాలేదు. దేవుడు నెమ్మదిగా, కాని బాధతో, నీవు అర్థం చేసుకోలేదనుకుంటున్నాను. కాని ప్రతి క్షణం నేను నీకు ఇచ్చిన ఒక వరం. నీవు మళ్లీ మళ్లీ నా పనిని విస్మరించావు. కాలం అనిశ్చితమైనది. రేపటి గురించి ఎవరూ ఊహించలేరు. నేను నీ ద్వారా మరెంతో మందికి నా ప్రేమను చూపించాలనుకుంటున్నాను. కాని నీవు మరలా, తరువాత అని అనుకున్నావు. ఆ మాటలు విని రఘు భయంతో, బాధతో, దిగులుతో ఉలిక్కిపడ్డాడు. ప్రభువా, క్షమించండి, ఇక మీదట మీ మాటను విస్మరించను. ఆ సమయాన్నుంచి రఘు తన జీవితాన్ని పూర్తిగా మార్చుకున్నాడు. ఇకపై దేవుని వాక్యాన్ని పంచడం వెనుకకు మోపకుండా ప్రతి అవకాశం కోసం ఎదురు చూశాడు. తనకు దేవుడు ఇచ్చిన ప్రతి క్షణాన్ని ఆయన రాజ్యానికి ఉపయోగించాలని సంకల్పించుకున్నాడు. మనమూ అదేలా ఉండాలి. దేవుడు మనకు ఇచ్చిన అవకాశాన్ని వృధా చేసుకోవద్దు. కాలం విలువైనది. మనం చెప్పే ఒక్క మాట ఎవరైనా దేవుని ప్రేమను గ్రహించడానికి, రక్షణ పొందడానికి ఉపయోగపడొచ్చు. కనుక He bled for you. He died for you because he wants you to be saved. Because his heart is for every single person on this bus. Amen.